నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ వరకట్న దాహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెలలో గివ్అవే కోసం ఈ నెలలో నేను పెట్టే ప్రతి స్టోరీకి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. అంగరంగ వైభవంగా వెలుగులతో మెరిసిపోతున్న కళ్యాణ మండపం. నాదస్వరాల మధుర స్వరాలు చుట్టూ మారుమ్రోగుతున్నాయి. బంధుమిత్రుల సందడి, నవ్వులు, ఆశీర్వాదాలతో ఆ ప్రాంగణం కళకళ్లాడుతోంది. పెళ్లిపీటల మీద కూర్చున్న అవని, నుదుటి మీద కుంకుమ, మెడలో మాంగళ్యం, కళ్ళల్లో కొత్త జీవితంపై ఎన్నో కలలు మెదులుతూ ఉన్నాయి తన మనసులో. ఆమె ఎదురుగా కూర్చున్న సుధీర్ తన మెడలో తాళి కట్టిన క్షణం అందరూ చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. శుభమస్తు అంటూ పండితుల మంత్రోచ్చారణ మధ్య కొత్త జీవితానికి నాంది పలికింది. కానీ ఆ మంగళ వాయిద్యాల వెనుక దాగి ఉన్న తుఫాను గురించి మాత్రం ఆ అమాయకురాలైన పెళ్లికూతురికి ఏమాత్రమూ తెలియదు. రాఘవరావు సాధారణ రైతు. పూర్వీకుల నుంచి వచ్చిన 5 ఎకరాల పొలమే ఆయన ఆస్తి. అదే ఆయన గౌరవం, అదే ఆయన జీవితం. వానలు కురిస్తే పంటలు పండేవి, పంట పండితే కుటుంబం నవ్వేది. వానలు కరువైతే అప్పులు పెరిగేవి. అయినా ఎన్నడూ చేతులు చాచలేదు. రైతులు కష్టపడితే నేల ఎప్పుడూ మోసం చేయదు అనేది ఆయన నమ్మకం. ఆయన భార్య జానకమ్మ కూడా అంతే కష్టపడే మహిళ. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు ముగించుకొని పొలానికి వెళ్ళేది. భర్తతో కలిసి ఎండలో చెమటోడ్చి పనిచేసేది. తమ కూతురు అవని మాత్రం ఈ కష్టాలు చూడొద్దని ఇద్దరూ చిన్నప్పటి నుంచే నిర్ణయించుకున్నారు. మా అమ్మాయి బాగా చదువుకుంటే చాలు, మా అలాంటి కష్టాలు తను పడకూడదు అని రాఘవరావు గారు తరచూ చెప్పేవారు. అందుకే ఎన్నో కష్టాలు పడి ఆమెను డిగ్రీ వరకు చదివించాడు. కాలేజీలో కూడా అవని చాలా తెలివైన విద్యార్థిని. చదువులో మొదటి వరుసలో ఉండేది. సంస్కారం, వినయం, విధేయత, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ చూసి కాలేజీ అధ్యాపకులు కూడా ఆమెను మెచ్చుకునేవారు. ఊర్లో ఎవరైనా సరే రాఘవరావు గారి అమ్మాయి బంగారం అనాల్సిందే. అలా అంటూ ఉంటే రాఘవరావు గారి గుండె గర్వంతో నిండిపోయేది. డిగ్రీ పూర్తయిన కొద్ది రోజులకే ఒక పెద్ద సంబంధం వచ్చింది. రాజశేఖర్ అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కొడుకు సుధీర్. అవని ఫోటో చూపించారు. రాజశేఖర్, సులోచన దంపతులకి కోట్ల ఆస్తుంది. పెద్ద పెద్ద భూములు, రైస్ మిల్లులు, కమర్షియల్ భవనాలు. ఊర్లో వాళ్ళు చెప్పిందే చట్టం అన్నట్టుండేది. బయట ప్రపంచానికి వాళ్ళు గొప్ప దాతలు. దేవాలయాలకు కూడా విరాళాలు ఇచ్చేవారు. పేదలకి అప్పుడప్పుడు దానం చేసేవారు. అందుకే సమాజంలో వాళ్ళ గురించి మంచి పేరే వినిపించేది. అవని అందం, చదువు, సంస్కారం చూసి సులోచన వెంటనే ఇలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలైతే బాగుంటుంది, పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మన మాట కూడా వింటుంది అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న రాఘవరావు, జానకమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. మా అమ్మాయి అదృష్టం బాగుంది అని ఊరంతా చెప్పుకున్నారు. నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ రోజు రాజశేఖర్ గారి కుటుంబం చూపించిన ఆప్యాయత చూసి రాఘవరావు గారు వాళ్ళు నిజంగానే వాళ్ళు మంచివాళ్ళు అనుకున్నారు. కానీ నిశ్చితార్థం జరిగిన వారం రోజులు కూడా గడవక ముందే వాళ్ళ అసలు రంగులు బయటపడడం ప్రారంభమయ్యాయి. అమ్మాయికి ఇంకో 20 తులాల బంగారం పెడితే బాగుంటుంది. పెళ్లికొచ్చిన అతిథులందరికీ ఖరీదైన కానుకలు ఇవ్వాలి. సుధీర్కి కొత్త కారు కూడా కొనివ్వాలి. ఫర్నిచర్ అంతా బ్రాండెడ్ అయి ఉండాలి అంటూ ఒక్కొక్క కోరిక బయటికి రావడం మొదలైంది. మొదటగా బైక్ పెట్టడానికి ఒప్పుకొని ఇప్పుడు కారు అడుగుతున్నారు. మొదట రాఘవరావు వాటిని చిన్న చిన్న విషయాలుగానే భావించాడు. మన అమ్మాయి సుఖంగా ఉంటే అంతే చాలు అనుకుని అప్పులు చేశాడు. పొలం పత్రాలు బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు. జానకమ్మ పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన బంగారం కూడా తాకట్టు పెట్టేసింది. ఇద్దరూ రాత్రింబవళ్ళు లెక్కలు వేసుకుంటూ చివరికి పెళ్లి ఖర్చులన్నీ భరించారు. ఇంకా ఏం కావాలి అని జానకమ్మ ఆందోళనగా అడిగితే, అమ్మాయి జీవితం అంతా ముందుంది, ఈ ఒక్కసారి కష్టపడితే చాలు అని రాఘవరావు తన బాధని నవ్వుతో దాచుకున్నాడు.
చివరికి పెళ్లి రోజొచ్చింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపడేలా పెళ్లి నిర్వహించారు వాళ్ళు. తమ స్తోమతకు మించి ఖర్చు చేశారు. వచ్చిన ప్రతి అతిథికి గౌరవం ఇచ్చారు. వంటల్లోనూ, అలంకరణలోనూ, మర్యాదల్లోనూ ఎక్కడా లోటు రాకుండా చూసుకున్నారు. అందరూ రైతైన రాజులా పెళ్లి చేశాడు అని మెచ్చుకున్నారు. కానీ ఆ ప్రశంసలు రాజశేఖర్ గారి కుటుంబానికి కనిపించలేదు. అప్పగింతలు పూర్తయ్యాక అవని కన్నీళ్లు తుడుచుకుంటూ తల్లిదండ్రులకి నమస్కారం చేసింది. జానకమ్మ గుండెలకి హత్తుకుని, అత్తామామల్ని అమ్మ నాన్నల్లా చూసుకో అమ్మా, ఓర్పే ఆడపిల్లలకి గొప్ప ఆభరణం అంటూ చెప్పింది. ఆ మాటలు విని అవని కూడా మీ పరువు నిలబెడతానమ్మా, మీకెలాంటి మాట రాకుండా నడుచుకుంటాను అని కన్నీళ్లు ఆపుకుంది. కారు నెమ్మదిగా మండపం దాటి బయలుదేరింది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న సులోచన ఒక్కసారిగా ముఖం ముడుచుకుంది. ఏం సంబంధం చేశామో ఆ దేవుడికే తెలియాలి. ఇంత పెద్దింటికి ఇలాంటి బికారుల్ని తెచ్చుకున్నాం. కనీసం అల్లుడికి కారు కూడా పెట్టలేకపోయారు అనగానే రాజశేఖర్ గారు చులకనగా నవ్వారు. బయట గొప్పగా పెళ్లి చేసినట్టు కనిపించింది కానీ లోపల చూస్తే చేతులు ఏమీ లేదు. మా కొడుక్కి ఇంతకంటే గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయి అన్నారాయన. ఆ మాటలు విని అవని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అత్తయ్య గారు, మామయ్య గారు ఎందుకలా మాట్లాడుతున్నారు? మా నాన్న శక్తికి మించి ఖర్చు చేశారు. పొలం మీద అప్పు చేశారు. ఆ అమ్మ బంగారం కూడా తాకట్టు పెట్టేసింది. బైక్ కూడా కొనిపెట్టారు కదా. మీరు పెళ్లి చూపుల్లో ఒప్పుకున్న తర్వాత ఇలా కొత్తగా కారు అడిగితే ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని కన్నీళ్లతో చెప్పింది. ఆమె మాట పూర్తవ్వకముందే సులోచన కోపంతో ఊగిపోయింది. కొత్తగా ఇంట్లోకి అడుగు పెడుతున్నావు, ఇంట్లోకి అడుగు పెట్టి పెట్టకముందే ఇలా మాకెదురు మాట్లాడుతున్నావా? ఇంత పొగరా నీకు? ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటావో అంటూ నోటికొచ్చినట్టు అవమానించారు. సుధీర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భార్య అవమానించబడుతున్నా అతని కళ్ళల్లో కనీసం బాధ కూడా కనిపించలేదు. అవని ఒక్కసారి భర్త వైపు చూసింది. ఇప్పుడైనా తన కోసం మాట్లాడతాడేమో అని. తను ఆశపడింది కానీ అతను కిటికీ బయటకి చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. ఆ మౌనం అవని గుండెని అత్తామామల మాటల కన్నా ఎక్కువగా గాయపరిచింది. ఆమెకప్పుడే అర్థమైంది, తాను పెళ్లి చేసుకున్నది ఒక మనిషిని కాదు, తన తల్లిదండ్రుల ప్రేమకి, త్యాగాలకి విలువ లేనే లేని ఒక కుటుంబాన్ని. కొద్దిసేపటికి కారు రాజశేఖర్ గారి ఇంటి ముందు ఆగింది. ఇంటి ముందు బాగా అలంకరణ చేశారు. రంగవల్లులు, పూల తోరణాలు, దీపాలతో ఇల్లు మెరిసిపోతుంది. కానీ ఆ ఇంటి గుమ్మం దగ్గర అవనికి స్వాగతం పలకాల్సిన హారతి పళ్ళెం మాత్రం కనిపించలేదు. గుమ్మం ముందు నిలబడున్న సులోచన ముఖంలో చిరునవ్వే లేదు. కళ్ళల్లో ఆప్యాయత లేదు. కేవలం అహంకారం మాత్రమే కనిపించింది. ఆమె చల్లని స్వరంతో, ఆగు, ఈ గుమ్మం దాటే హక్కు నీకింకా రాలేదు అంటూ చెప్పింది. సులోచన మెల్లగా చెప్పిన ఒక్క మాటతో అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అవని మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడుంది. కొత్త పెళ్లి కూతురికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాల్సిన సమయంలో అత్తగారి ముఖంలో చిరునవ్వు కూడా లేకపోవడం చూసి ఆమె గుండెల్లో తెలియని భయం మొదలైంది. జానకమ్మ చెప్పిన మాటలు, తండ్రి కళ్ళల్లో కనిపించిన ప్రేమ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి అవనికి. ఏ కష్టం వచ్చినా ఓర్పుతో ఉండమ్మా అని తల్లి చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగాయి. ఏమైంది అత్తయ్య గారు అంటూ అవని మెల్లగా అడిగింది. సులోచన వెటకారంగా నవ్వింది. నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకింకా రాలేదు. మా ఇంటి కోడలు కావాలంటే ముందు మీ నాన్న మిగిలిన కట్నం డబ్బు, కారు తీసుకొచ్చి మా ఇంటి ముందు నిలబెట్టాలి. అప్పటి వరకు నువ్వు ఇంటికి కోడలివి కాదు, పని మనిషివి. ఆ మాట విన్న అవని ఒక్కసారిగా షాక్కి గురయింది. అత్తయ్య గారు, మీరేమంటున్నారు? పెళ్ళి అయిపోయింది కదా అంది. పెళ్ళయిందని నీకు హక్కులు వచ్చేసాయని అనుకుంటున్నావా? మా కొడుక్కి కోట్ల ఆస్తుంది. నీలాంటి వాళ్ళు మా ఇంటి గుమ్మం తొక్కడం కూడా మా అదృష్టం కాదు, నీ అదృష్టమే అది. అది గుర్తుపెట్టుకో. రాజశేఖర్ కూడా మధ్యలోనే మాట్లాడాడు. మా ఇంట్లో మేం చెప్పిందే చట్టం. ఇక్కడ నీకు నచ్చినట్టుగా ఉండదు. మీ నాన్న దగ్గర నుంచి రావాల్సిందంతా వచ్చిన రోజే మా కొడుకుతో నీ కాపురం అని చెప్పగానే అవని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి.
మా నాన్న ఇంకొక్క రూపాయి కూడా ఇవ్వలేరు మామయ్య గారు. ఆయన అప్పుల్లో మునిగిపోయారు ఇప్పటికే అని చెప్పగానే, అది మాకు అవసరం లేని విషయం. మీ నాన్న అప్పు చేసైనా సరే మేము అడిగిన కట్నం ఇచ్చి తీరాల్సిందే. లేదంటే నువ్వు ఇక్కడ పనులు చేస్తూ ఉండిపోవాల్సిందే అని చెప్పారు. అయినా అప్పటికి కూడా సుధీర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన తల్లిదండ్రులు చేస్తున్న అన్యాయం కళ్ళారా చూస్తూ కూడా మౌనంగా నిలబడ్డాడు. భర్త వైపు ఆశగా చూసిన అవనికి అతని చూపు కూడా దక్కలేదు. సులోచన ఇంటి వెనకకి చూపిస్తూ, అదిగో వెనకాల పశువుల కొట్ట ఉంది, ఆ పక్కనే చిన్న గది ఉంది. ఈ రోజు నుంచి అదే నీ గది, అక్కడే పడుకో. తెల్లవారుజామున 4 గంటలకే లేచి గేదెలకు కుడితి పెట్టాలి, పశువుల కొట్టను శుభ్రం చెయ్యాలి, పాలు పిండాలి, ఆ తర్వాత ఇంట్లో అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట కూడా చెయ్యాలి. ఇవన్నీ పూర్తయితేనే నీకు తిండి. అవని తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. కొత్త పెళ్లి కూతురుగా భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ఊహించుకున్న ఆమెకి మొదటి రోజే పని మనిషి జీవితం ఎదురయింది. పశువుల కొట్టానికి ఆనుకుని ఉన్న చిన్న గదది. గోడలన్నీ తేమతో నిండిపోయి ఉన్నాయి. కిటికీ కూడా సగం విరిగిపోయింది. ఒక మూలన పాత మంచము, మరో మూలన చినిగిపోయిన దుప్పటి, గేదెల వాసన, తడినేల వాసన కలిసిపోయి ఊపిరాడనంతగా ఉంది. ఇదే నీ స్థలం. బయటికి రావాలంటే పని కోసం మాత్రమే రావాలి. మా కొడుకున్న వైపుకి కనీసం నువ్వు కన్నెత్తి కూడా చూడకూడదు అని సులోచన హెచ్చరించింది. ఆ రాత్రి అవని ఆ గదిలో ఒంటరిగా కూర్చుని బిగ్గరగా ఏడవాలనుకుంది. కానీ బయట ఎవరికైనా వినిపిస్తుందేమోనని నోరు మూసుకుని దిండులో ముఖం దాచుకుని మౌనంగా కన్నీళ్లు కార్చింది. నాన్నా, నువ్వు నన్నెంతగా ప్రేమగా పెంచావో, నేనిక్కడ ఇలా ఉంటానని తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది అని మనసులోనే ఏడ్చుకుంది. మరుసటి రోజు తెల్లవారకముందే సులోచన తలుపులు బలంగా కొట్టింది. ఇంకా పడుకున్నావా? ఇదేమీ నీ పుట్టిల్లు కాదు, ఇక్కడేమీ నువ్వు మహారాణివే కాదు. లేలే, లేచి పంచూడు అంది. అవని ఉలిక్కి పళ్ళేడ్చింది. చలితో చేతులు వణుకుతున్నా పశువుల కొట్టంలోకి వెళ్ళి గేదెలకు నీళ్లు పెట్టింది, కుడితి కలిపింది, పేడ తీసి కొట్టం శుభ్రం చేసింది. జీవితంలో ఎప్పుడూ చెయ్యని పనులు ఒక్క రోజులో నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ కూడా సులోచన ఆదేశాలు. ముందు మాకు టిఫిను, తర్వాత పని వాళ్ళకి, చివర్లో నీకేదైనా మిగిలితే తిను. ఆమెని రోజంతా పనిచేస్తూనే ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం అయ్యే వరకు ఒక్క గ్లాసు మజ్జిగ తప్ప తనకేమీ ఇవ్వలేదు. మధ్యాహ్నం భోజనం సమయంలో అందరికీ వేడన్నం, పప్పు, కూర, పెరుగు వడ్డించింది తనే. అందరూ తిన్నాక సులోచన ఒక చిన్న గిన్నెలో చల్లారిపోయిన అన్నం, పక్కన గొడ్డు కారం పెట్టి, ఇదిగో నీ భోజనం అంది. ఆమెని ఆకలితో అలమటిస్తూ ఉంది అప్పటికే. అయినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనదే తినేసింది. ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, నేను భరిస్తాను, ఏం జరిగినా భరిస్తాను, మా అమ్మా నాన్నల పరువు కోసమే నేను ఇదంతా భరిస్తాను. రోజులు గడుస్తున్న కొద్దీ అవమానాలు కూడా పెరిగిపోయాయి. సుధీర్ ఇంట్లో ఉన్నా ఆమెతో మాట్లాడకూడదని సులోచన కఠిన నిబంధన పెట్టింది. ఒకసారి వంటగదిలో సుధీర్ నీళ్లు తాగడానికి వచ్చాడు. అవని అతన్ని చూసి మెల్లగా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? నన్ను ఇలా శిక్షించడం న్యాయమేనా అని అడగబోయింది. అంతలోనే సులోచన అక్కడికొచ్చి, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మా కొడుకుతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అంటూ అందరి ముందే ఆమె చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బతో అవని తూలిపోయింది. సుధీర్ మాత్రం ఏమీ జరగనట్టుగానే గ్లాస్ పక్కన పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో అవని గుండెల్లో భర్త మీదున్న చివరి ఆశ కూడా చచ్చిపోయింది. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరం అయిపోయింది. ఒక్క సంవత్సరంలో అవని పుట్టింటి గుమ్మం కూడా చూడలేదు. రాఘవరావు, జానకమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవనిని మాట్లాడనివ్వలేదు. వాళ్ళ ఇంటికి రావాలని ప్రయత్నిస్తే, మా కోడలు బాగానే ఉంది, ఇప్పుడు మేము పంపించము, మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఇదిలా ఉండగా రాజశేఖర్ ఇంటికి వ్యాపార పనుల మీద తరచుగా కొందరు వ్యక్తులు, సుధీర్ స్నేహితులు రావడం మొదలయ్యింది. మొదట్లో వాళ్ళు అవనిని ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తరువాత ఆమె పరిస్థితి అర్థమైన కొద్దీ ఆమెను పని మనిషిగా కాకుండా బలహీనురాలిగా చూడడం ప్రారంభించారు. మాటల్లో వెటకారం, చూపుల్లో అసభ్యత, అవసరం లేకపోయినా దగ్గరికి రావడానికి ప్రయత్నించడం, ఆమె దూరంగా జరిగితే నవ్వుకోవడం, ఇవన్నీ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
అవని భయపడుతూ ఆ విషయాలన్నీ ఒకరోజు సులోచనకు చెప్పింది. కానీ ఆమె కోపంగా, నోరు ముయ్యి, మా ఇంటికి వచ్చే వాళ్ళ మీదే నిందలేస్తున్నావా నువ్వు? ఎన్నో ఏళ్లుగా వాళ్ళు మాకు స్నేహితులు బంధువులును. పెళ్ళయ్యి సంవత్సరమైనా మొగుడుతో కాపురం చేయడం లేదు కదా, అందుకే నీకే చెడ్డ ఆలోచనలు వస్తున్నట్టున్నాయి అంటూ అవనినే అవమానించడం ప్రారంభించింది. ఆ మాటలు విన్న అవని గుండె ముక్కలు ముక్కలైపోయింది. తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చెప్పిన మాటలే ఆమెపై నిందలుగా మారతాయని ఆమె ఊహించలేదు. ఆ రోజు నుంచి ఆమె మరింత మౌనంగా మారిపోయింది. కానీ విధి ఆమె కోసం ఇంకా భయంకరమైన పరీక్షలను సిద్ధం చేసి ఉంచింది. ఆ రోజు తర్వాత అవని ప్రతి క్షణం భయంతోనే జీవించసాగింది. పగలు ఇంటి పనులు చేస్తూ ఉన్నా రాత్రి మాత్రం ఆ చిన్న గదిలో ఒంటరిగా పడుకుని ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ ప్రమాదం ఎట్నుంచి వస్తుందో అనే ఆందోళన ఆమెను వెంటాడేది. పశువుల కొట్టం పక్కనున్న ఆ గది ఇంటికి కొంచెం దూరంగా ఉండేది. రాత్రయ్యాక అక్కడికి ఎవరైనా వచ్చినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అరుపులు వినిపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అవని గుండె దడదడలాడేది. అయినా తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి అన్నీ భరిస్తూనే ఉంది. ఒకరోజు సాయంత్రం రాజశేఖర్ ఇంట్లో పెద్ద విందు ఏర్పాటు చేశాడు. వ్యాపార భాగస్వాములు, సుధీర్ స్నేహితులు, కొందరు ప్రభావశీలులు అందరూ ఇంటికొచ్చారు. సులోచన ఉదయం నుంచే అవనిని ఒక్క క్షణం కూడా కూర్చొనివ్వలేదు. వంటలు చేయించడం, పాత్రలు కడిగించడం, అతిథులకు టీలు కాఫీలు అందించడం, ఒకదాని తర్వాత ఒకటిగా పనులన్నీ చేయిస్తూనే ఉంది. సాయంత్రానికి అవని కాళ్ళు నిలబడలేని పరిస్థితికి చేరుకున్నాయి. రాత్రి 9 గంటలయ్యాక కూడా అతిథులు వెళ్ళనే లేదు. ఇంటి ముందు నవ్వులు, గోలలు, మద్యం వాసనతో వాతావరణం అంతా మారిపోయింది. రాజశేఖరు, సుధీరు కూడా మద్యం సేవిస్తూ కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత సులోచన అవని దగ్గరకొచ్చి, వెళ్ళందరికీ మళ్ళీ టీ పెట్టి తీసుకురా అంటూ ఆజ్ఞాపించింది. అవని తల దించుకుని వంటగదిలోకి వెళ్ళింది. టీ తయారు చేసి ట్రేలో కప్పులు పెట్టి టీ పోసుకొని హాల్లోకి వచ్చింది. ఒక్కొక్కరికి టీ ఇస్తూ ఉండగా కొందరు అసభ్యంగా నవ్వుతూ ఆమెను ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం ప్రారంభించారు. అవని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఖాళీ ట్రే తీసుకొని వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి చాలా ఆలస్యంగా అందరూ భోజనం చేసి తమ గదుల్లోకి వెళ్ళినట్టు అనిపించింది. అలసటతో అవని తన చిన్న గదుల్లోకి వెళ్ళి తలుపు వేసుకొని కూర్చుంది. ఆ రోజు జరిగిన అవమానాలు గుర్తుకొచ్చి ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేవుడా, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు? ఎందుకు నా తలరాత ఇలా రాశావు? నేనేం పాపం చేశాను? ఇంకెంతకాలం నేను ఇలాంటి జీవితం గడపాలి అని మౌనంగా ఏడ్చుకుంది. కొద్దిసేపటికే బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది. మొదట అది పశువుల దగ్గర ఎవరో నడుస్తున్నారేమో అనుకుంది. కానీ ఆ అడుగులు నేరుగా తన గది దగ్గరకే వచ్చి ఆగిపోయాయి. తలుపు మీద బలంగా కొట్టిన శబ్దం వినిపించింది. అవని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. బయట నుంచి నవ్వులు మాత్రమే వినిపించాయి. మరోసారి తలుపు బలంగా నెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. ప్రమాదం పొంచి ఉందని అవని వెంటనే గ్రహించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గది వెనక వైపు ఉన్న చిన్న కిటికీ తెరిచింది. అది చాలా ఇరుకుగా ఉన్నా ఇరిగిపోయి ఉండడంతో ఎలాగోలాగా అందులో నుంచి బయటకి జారుకుంది. చేతులకి కాళ్ళకి గాయాలైనా పట్టించుకోలేదు. పొలాల గుండా చీకట్లో పరుగులు తీసింది. వెనక నుంచి కొందరు పిలుస్తున్న శబ్దాలు, పరిగెత్తుకుంటూ తనని సమీపిస్తున్న శబ్దాలు వినిపించినా తను వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆ రాత్రి ఆమెకొక్కటే ఆలోచన, ఇక్కడ ఇంకో క్షణం ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటూ పరిగెడుతూనే ఉంది. కొన్ని కిలోమీటర్లు నడిచి ప్రధాన రోడ్డుకి చేరుకుంది. అక్కడ తెల్లవారుజామున బయలుదేరే బస్సు ఎక్కి తన పుట్టింటి వైపు ప్రయాణమైంది. ఉదయం ఇంటి ముందు బస్సు దిగిన అవనిని చూసిన జానకమ్మ మొదట ఆనందపడింది. అమ్మా, వచ్చావా? ఎన్ని రోజులైందో నిన్ను చూసి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ దగ్గరకు వచ్చాక కూతురు ముఖం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, చేతుల మీద గాయాలు, ముఖంలో అలసట, కళ్ళల్లో చెప్పలేని భయం. అవని, ఏమైందమ్మా అని జానకమ్మ వణుకుతూ అడిగింది. అంతలో రాఘవరావు కూడా బయటకొచ్చాడు. తండ్రిని చూడగానే అవని ఇన్నాళ్ళుగా గుండెల్లో దాచుకున్న బాధంతా ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. నాన్న అని ఒక్క మాట అనగానే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని బిగ్గరగా ఏడ్చేసింది. రాఘవరావు గుండె పగిలిపోయింది కూతురుని అలా చూస్తూ ఉంటే.
ఏమైందమ్మా? ఎందుకిలా ఏడుస్తున్నావు? ఎవరైనా కొట్టారా? ఎవరైనా తిట్టారా? ఏం జరిగింది? అసలు ఏం చేశారు నిన్ను? అని ఆందోళనగా అడిగాడు. అవని ఏడుస్తూనే గత ఏడాది తన జీవితంలో జరిగిన ప్రతి అవమానాన్ని ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించింది. పెళ్లి రోజు నుంచే కట్నం కోసం చేసిన అవమానాలు, పశువుల కొట్టం పక్కన గదిలో ఉంచిన విషయం, పని మనిషిలా పని చేయించిన తీరు, ఆకలితో అలమటించేలా చేసి అన్నం కూడా పెట్టని రోజులు, భర్త మౌనం, అత్తామామల హింస, ఇంటికొచ్చిన కొందరి అసభ్య ప్రవర్తన, తనకి భద్రత కూడా లేకుండా చేసిన పరిస్థితులు, చివరికి ఆ ముందు రోజు రాత్రి జరిగిన భయంకరమైన సంఘటన నుంచి తప్పించుకుని ఎలా పారిపోయిందో కూడా చెప్పింది. ఆమె చెప్పిన ప్రతి మాట రాఘవరావు గుండెల్లో కత్తిలా దిగింది. జానకమ్మ అయితే కూతుర్ని గట్టిగా హత్తుకుని, అమ్మా, మా కోసం ఇన్ని రోజులు ఆ నరకాన్ని అనుభవించావా? మేం అప్పుల్లో ఉన్నా నిన్ను ఆకలితో పెట్టేవాళ్ళమా? నువ్వొక్క మాట మాతో చెప్పుంటే మా కడుపు కోసుకునైనా సరే నిన్ను పోషించుకునేవాళ్ళం, నిన్న ఆ నరకం నుంచి తీసుకొచ్చేసేవాళ్ళం. మా పరువు కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలా? అంటూ బోర్న విలపించింది. రాఘవరావు కళ్ళల్లో అయితే కన్నీళ్ళు ఆగలేదు. నువ్వు మా కూతురివి, మా గౌరవం కంటే నీ ప్రాణమే మాకు ముఖ్యం, నీ గౌరవమే మాకు ముఖ్యం. ఇక నుంచి ఆ ఇంటికి నిన్నెవ్వరూ పంపలేరు. నీ జీవితాన్ని మళ్ళీ నువ్వే నిర్మించుకుందువు గాని నీ వెనకాల మేమున్నాము అని కూతురు తలపై చెయ్యి వేసి ధైర్యం చెప్పారాయన. ఆ మాటలు విన్న తర్వాతే అవని గుండెల్లో ఏడాది తర్వాత మొదటిసారి ఒక చిన్న భరోసా పుట్టింది. అయితే ఆ కుటుంబం తనని ఇంత సులభంగా వదిలేస్తుందని మాత్రం ఆమెకప్పటికి తెలియదు. అవని పుట్టింటికొచ్చిన వార్త ఊర్లో మంటలా వ్యాపించింది. ఉదయం జరిగిన విషయం సాయంత్రానికి 10 రకాలుగా మారిపోయింది. భర్తను వదిలేసి వచ్చిందంట. పెళ్ళైన ఏడాదిగా కాపురం పాడు చేసుకుని వచ్చేసిందట. ఈ అమ్మాయిలోనే ఏదో లోపం ఉండుంటుంది. అంత మంచి ధనవంతుల ఇంట్లో ఉండలేక వచ్చేసింది అంటే తప్ప ఆమెదే. ఎంత గొప్ప కుటుంబము అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు నిజమేమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం మాత్రం ఒక్కళ్ళు కూడా చేయలేదు. సమాజం ఎప్పట్లాగానే బాధపడుతున్న అమ్మాయినే ప్రశ్నించింది. తన గాయాల్ని ఇంకా రేపింది. జానకమ్మ బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు అదే ప్రశ్న అడిగేవారు. ఏమైంది మీ అమ్మాయికి? తను ఎందుకు వచ్చేసింది అని. మొదట్లో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. తర్వాత అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడమే మానేసింది. రాఘవరావు పొలానికి వెళ్ళినా కొందరు వెటకారంగా పెద్దింటి సంబంధాలని ఆశపడి చేసుకుంటే ఇలాగే ఉంటుంది రాఘవరావు గారు అంటూ నవ్వుకునేవారు. ఆ మాటలు ఆయన గుండెల్ని ముక్కలు చేసేవి. కానీ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడేవాడు కాదు. తన కూతురు అనుభవించిన నరకం గుర్తొస్తే ఈ అవమానాలన్నీ చాలా చిన్నవిగా అనిపించేవి. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ ఇంటి నుంచి 2 మనుషులొచ్చారు. అమ్మాయిని పంపించండి, ఇంట్లో చిన్న చిన్న గొడవలన్నీ అన్ని ఇళ్లల్లోనూ ఉంటాయి, పెద్దలు కూర్చుని మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి అంటూ చెప్పారు. రాఘవరావు ప్రశాంతంగా వాళ్ళ మాటలు విన్నాడు. నా కూతురు ఇక మీదట ఆ ఇంటి గుమ్మం తొక్కదు, మీరిక వెళ్ళొచ్చు అని ఒక్క మాటతో వాళ్ళకి సమాధానం చెప్పేశాడు. వాళ్ళు వెళ్ళిపోయిన 2 రోజులకే సులోచన ఫోన్ చేసింది. మీ అమ్మాయి తప్పు చేసింది. భర్తను వదిలేసి రావడం మంచి పద్ధతి కాదు. వెంటనే పంపించేయండి. లేకపోతే మీ మీద కూడా కేసులు పెడతాం అంటూ బెదిరించింది. ఆ ఫోన్ రాఘవరావే ఎత్తాడు. ఇక నుంచి నా కూతుర్ని బెదిరించడానికి ప్రయత్నించకండి. మీరు చేసిన పనులన్నీ బయటపెడితే మీరే జవాబులు చెప్పుకోవాలి. మేం కూడా మీరు మా కూతురుకు పెట్టిన నరకానికి కేసులు పెట్టగలం అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. ఆ రోజు నుంచి రాజశేఖర్ కుటుంబం కూడా కొంతకాలం మౌనంగా ఉండిపోయింది. అవని మాత్రం మొదటి కొన్ని వారాలు గదిలో నుంచి బయటకు కూడా రాలేకపోయింది. రాత్రిళ్ళు నిద్రపోయినా పీడకలలొచ్చేవి. చిన్న శబ్దం వినిపించినా ఉలిక్కిపడి లేచేది. ఎవరో వెంబడిస్తున్నారు అనే భయంతో తనకి చెమటలు పట్టేవి. జానకమ్మ ప్రతిరోజు రాత్రి కూతురు పక్కనే కూర్చొని ఆమె తల నిమిరేది. అన్నీ అయిపోయాయమ్మా, ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు, నీకే ఇబ్బంది లేదు అని చెప్పేది. ఒకరోజు సాయంత్రం రాఘవరావు పొలం నుంచొచ్చి కూతురు గదిలోకి వెళ్ళాడు. అవని కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా అంటూ అడిగాడు. నా జీవితం అయిపోయింది నాన్న, నేను ఇంకేం చేయగలను? ఎన్ని కలలు కన్నానో జీవితం కోసం,
కానీ అవన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి అంటూ అవని కన్నీళ్లతో అడిగింది. రాఘవరావు చిరునవ్వు నవ్వాడు. నీ జీవితం ఇప్పుడే మొదలవబోతుందమ్మా అన్నాడాయన. అవని ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసింది. నువ్వు డిగ్రీలో యూనివర్సిటీలోనే టాప్ మార్కులు తెచ్చుకున్నావు. నీకు చదువంటే చాలా ఇష్టం. ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా నీ కలని నాతో ఎప్పుడూ చెప్పేదానివి. ఆ కలని నువ్వు ఎందుకు వదిలేసుకోవాలనుకుంటున్నావు? ఇప్పుడా నాన్న? ఇన్ని జరిగిన తర్వాత నేనెవన్నీ చేయగలనా? ఇప్పుడే చెయ్యాలి. నిన్ను ఏడిపించిన వాళ్ళందరికీ ఏడుస్తూ సమాధానం చెప్పడం కాదు, నువ్వు సాధించిన విజయమే సమాధానం కావాలి. ఆ మాటలు అవని మనసులో బలంగా నాటుకుపోయాయి. మరుసటి రోజే రాఘవరావు ఆమెను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ మంచి గ్రూప్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ చేయించాడు. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో తన దగ్గర మిగిలిన 2 ఎద్దుల్లో ఒకదాన్ని అమ్మేశాడు. అది తెలుసుకున్న అవని గుండె బరువెక్కింది. నాన్న, నా కోసం ఇంకెందుకు ఇన్ని త్యాగాలు? రాఘవరావు నవ్వుతూ, రైతు విత్తనం నాటేటప్పుడు అది ఖర్చు అనుకోడమ్మా, రేపటి పంట అనుకుంటాడు. నువ్వు కూడా మా జీవితపు పంటవే అన్నాడు. ఆ మాట విన్న అవని తండ్రి చేతులు పట్టుకుని ఏడ్చింది. ఆ రోజు నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం 4 గంటలకే లేచేది. ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేది. ఆ తర్వాత కోచింగ్కి వెళ్ళేది. సాయంత్రం ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. ఆ ట్యూషన్ల ద్వారా వచ్చిన డబ్బుతో తను పుస్తకాలు కొనుక్కునేది. రాత్రి అందరూ నిద్రపోయాక కూడా తెల్లవారుజాము వరకు చదువుతూనే ఉండేది. మొదట్లో పుస్తకం తెరిచినా అత్తింట్లో జరిగిన సంఘటనలే గుర్తుకొచ్చేవి. కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. కానీ ప్రతిసారి తన తండ్రి చెప్పిన ఒక్క మాటని గుర్తు చేసుకునేది. నీ ఏడుపు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని మార్చదు. నీ విజయం మాత్రమే వాళ్ళ నోళ్ళన్నీ మూయిస్తుంది, వాళ్ళని మౌనంగా చేస్తుంది. ఆ మాటే ఆమెకు బలమయ్యింది. కాలం గడిచింది. అవని ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసింది. అవని ఎంతో నమ్మకంతో పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చిన రోజు ఆమె పేరు అర్హుల జాబితాలో ఉంది. జానకమ్మ ఆనందంతో దేవుడికి కొబ్బరికాయలు కొట్టింది. రాఘవరావు ఊర్లో స్వీట్లు పంచాడు. కానీ అవని అక్కడే ఆగలేదు. ఇది మొదటి మెట్టు మాత్రమే నాన్న, అసలు లక్ష్యం ఇంకా ముందుంది అని చెప్పి మళ్ళీ చదువులో మునిగిపోయింది. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, ప్రతి దశలోనూ తనని తాను మరింత మెరుగుపరుచుకుంది. అవమానాలను గుర్తు చేసుకుని ఏడవలేదు. వాటినే తన విజయానికి ఇంధనంగా మార్చుకుంది. చివరికి ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకుల్లో ఒకటి సాధించి ప్రభుత్వ ఉన్నత సేవలకు తన ఎంపికయ్యింది. ఆ వార్త టీవీల్లో, పత్రికల్లో ప్రధాన కథనంగా వచ్చింది. రైతు కూతురు అద్భుత విజయం, కష్టాలను జయించి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అవని అనే శీర్షికలతో ఆమె ఫోటో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురితమైంది. ఆ పత్రికను చేతిలో పట్టుకున్న రాఘవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నా కూతురువిరా కావడం నా జీవితంలోనే గొప్ప అదృష్టం అమ్మా అని గర్వంగా అన్నాడాయన. అదే పత్రికను చూసి ఎప్పుడో భర్తని వదిలేసి వచ్చిన అమ్మాయి అని వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు ఆమె ఇంటి ముందు నిలబడి ఈ అమ్మాయి మా ఊరికే గర్వం అని చెప్పడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవని పేరు మారుమోగింది. పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాలు ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. రైతు బిడ్డగా పుట్టి కష్టాలను జయించి ఉన్నత ప్రభుత్వ సేవలో అడుగుపెట్టిన యువతి అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. ఒకప్పుడు ఆమెను చూసి చుల్లకనగా మాట్లాడిన వాళ్లే ఇప్పుడు ఆమెతో ఒక్క ఫోటో దిగడానికి కూడా పోటీ పడ్డారు. కానీ అవని మాత్రం తన విజయం తాలూకు గర్వాన్ని తన తలకెక్కనివ్వలేదు. తన విజయానికి కారణం తన తల్లిదండ్రుల త్యాగమని, రైతు చెమట విలువ తెలిసిన కూతుర్నని ఎప్పుడూ గర్వంగా చెప్పేది. ట్రైనింగ్ పూర్తయిన రోజు జానకమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగనే లేదు. రాఘవరావు చేతులు వణుకుతూ ఉన్నాయి. కూతురు భుజంపై చెయ్యేసి, ఇవాళ మా జీవితంలో మేం పడిన కష్టాలన్నీ ఫలించాయమ్మా అన్నాడు. అవని ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసింది. నన్ను నమ్మి నేను మళ్ళీ నా జీవితంలో నా కాళ్ళ మీద నిలబడ్డానికి కారణం మీరే నాన్న. నేను చేసే ప్రతి మంచి పని మీ ఇద్దరికీ అంకితం అంటూ చెప్పింది. కొద్ది రోజుల తర్వాత అవని తన విధుల్లో చేరింది. కార్యాలయంలో మొదటి రోజే అందరికీ ఒక విషయం స్పష్టమైంది. ఆమె పదవిని గొప్పగా చూపించుకోవడానికి రాలేదు, బాధల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడ్డానికే వచ్చింది.
ఎవరొచ్చినా ఓపిగ్గా వారి సమస్య విని చట్ట ప్రకారం పరిష్కారం చూపించేది. సిఫారసులు, ఒత్తిళ్లు, బెదిరింపులు ఏమీ ఆమె నిజాయితీని కదిలించలేకపోయాయి. ఒకరోజు ఉదయం కార్యాలయానికి ఒక వృద్ధ రైతు దంపతులు ఏడుస్తూ వచ్చారు. వాళ్లతో పాటు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ రైతు చేతులు జోడించి, అమ్మా, మా పొలాన్ని బలవంతంగా రాయించేసుకోవాలని కొందరు బెదిరిస్తున్నారు. సంతకం చేయకపోతే మా కుటుంబాన్ని చంపేస్తాం అంటున్నారు. మాకు నువ్వే దిక్కు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అవని వాళ్ళని కూర్చోబెట్టి పూర్తిగా వివరాలు అడిగింది. పత్రాలు పరిశీలించింది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ భూముల తాలూకు రికార్డులు తెప్పించింది. మొదటి చూపులోనే ఆ కేసు వెనక పెద్ద కుట్రుందని ఆమెకు అర్థమైపోయింది. తదుపరి 3 రోజులు అవని ఆ కేసు మీదే దృష్టి పెట్టింది. గ్రామానికి వెళ్ళి రైతుల వాంగ్మూలాలు తీసుకుంది. పాత రికార్డులు పరిశీలించింది. కొంతమంది అధికారులు కూడా డబ్బు తీసుకొని అక్రమాలకి సహకరించినట్టుగా బయటపడింది. ఎవరెంత పెద్దవారైనా చట్టం ముందు ఒకటేనని భావించిన అవని ఒక్కొక్క ఆధారాన్ని జాగ్రత్తగా సేకరించింది. చివరికి రైతులకి న్యాయం జరిగింది. అక్రమంగా భూములు ఆక్రమించడానికి ప్రయత్నించిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ వార్త బయటికి రావడంతో ఇంకెంతో మంది రైతులు ధైర్యం చేసి తమ సమస్యలతో ముందుకు రావడం ప్రారంభించారు. ఒక వారం రోజుల్లోనే అవని టేబుల్ మీద అక్రమ భూకబ్జాలకి సంబంధించిన ఒక పెద్ద ఫైల్ వచ్చి పడింది. ఆమె ప్రశాంతంగా కూర్చుని ఆ ఫైల్ని తెరిచింది. మొదటి పేజీ, 2వ పేజీ, 3వ పేజీ భూముల వివరాలు, బ్యాంకు రుణాలు, నకిలీ ఒప్పందాలు. ఒక్కసారిగా ఒక పేరు దగ్గర ఆమె చేతి వేళ్ళు ఆగిపోయాయి. రాజశేఖర్. ఆ పేరు కనిపించిన క్షణం ఆమె కళ్ళ ముందు తన గతం మొత్తం మెదిలింది. పెళ్లి రోజు జరిగిన అవమానాలు, పశువుల కొట్టం, ఆకలి, కన్నీళ్లు అన్నీ ఒక్క క్షణంలోనే గుర్తుకొచ్చాయి. అయితే వెంటనే ఆమె లోతుగా ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు నేను ఆ ఇంటికి కోడల్ని కాదు, చట్టాన్ని అమలు చేసే అధికారిణిని. నా ముందున్నది వ్యక్తిగత పగ కాదు, ప్రజలకి సంబంధించిన న్యాయం జరగాల్సిన సమస్య అని తన మనసుకి తానే చెప్పుకుంది. ఆమె వెంటనే ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ ఒక్కొక్క నిజము బయటపడసాగింది. రాజశేఖర్ బయటకు కనిపించినంత మంచివాడు, గొప్పవాడు ఏమీ కాదు. ఏళ్ల తరబడి రైతులకి అధిక వడ్డీకి అప్పులు ఇచ్చేవాడు. ఆ అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తే వాళ్ల భూముల్ని తక్కువ ధరకే రాయించేసుకునేవాడు. ఎవరైనా ఎదిరిస్తే బెదిరింపులు, ఇంకా ఎదిరిస్తే తప్పుడు కేసులు. కొన్ని చోట్ల నకిలీ పత్రాలు కూడా తయారు చేసినట్టు ఆధారాలు దొరికాయి. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పనులన్నింటిలోనూ సుధీర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు అని తేలింది. తన స్నేహితులతో కలిసి రైతుల్ని భయపెట్టడం, బలవంతంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించడం, ఎదిరించిన కుటుంబాలపై దౌర్జన్యాలు చేయడం వంటి ఆరోపణలు, బలమైన ఆధారాలు లభించాయి. దర్యాప్తు పూర్తయిన తరువాత అవని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అరెస్టు వారెంట్ సిద్ధం చేయించింది. ఆపరేషన్ని పూర్తిగా గోప్యంగా నిర్వహించింది. ఒక తెల్లవారుజామున పోలీస్ వాహనాలు రాజశేఖర్ ఇంటి ముందాగాయి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా నిద్రలోనే ఉన్నారు. తలుపు తట్టిన శబ్దానికి సులోచన బయటకొచ్చింది. ఎదురుగా పోలీసుల్ని చూసి ఒక్కసారిగా కంగారు పడింది. ఏమైంది సార్, ఎందుకిలా వచ్చారు అంటూ అడిగింది. రాజశేఖర్ గారు, సుధీర్ గారిపై నమోదైన కేసుల మేరకి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అధికారి చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆ ఇంట్లో కలకలం రేగింది. రాజశేఖర్ గారు కోపంగా బయటకొచ్చారు. నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చారా? మీకు తెలుసా నేనెవరో అంటూ అరిచాడు. అంతలో వెనక నుంచి నెమ్మదిగా ఒక ప్రభుత్వ వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం తలుపు తెరుచుకుంది. దానిలో నుంచి అవని దిగింది. తెల్లటి అధికార దుస్తుల్లో, ఆత్మవిశ్వాసంతో నిండిన అడుగులతో నిటారుగా నడుస్తూ అక్కడికొచ్చింది. ఆమెను చూసిన క్షణం రాజశేఖర్, సులోచన, సుధీర్ ముగ్గురు ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఎప్పుడో పశువుల కొట్టం పక్కన గదిలో బంధించాలని చూసిన అదే అవని ఈరోజు చట్టం తరఫున వారి ఎదుట నిలబడుంది. వాళ్ల నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. రాజశేఖర్, సులోచన, సుధీర్ ముగ్గురు అవనిని చూసిన క్షణం రాతి విగ్రహాల్లాగా నిలబడిపోయారు.
ఒకప్పుడు పశువుల కొట్టం పక్కన చిన్న గదిలో బంధించి పని మనిషిలా బ్రతికించిన అదే అవని ఈరోజు ప్రభుత్వ అధికారిగా తమ ఎదుట నిలబడుతుంది అని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. సులోచన చేతులు వణికిపోయాయి. రాజశేఖర్ నుదుటిపై చెమటలు పట్టాయి. సుధీర్ తలదించుకొని నిలబడున్నాడు. అవని మాత్రం ఎలాంటి భావోద్వేగానికి లోను కాకుండా తన విధి నిర్వహణలో ఉన్న అధికారిలాగానే ప్రశాంతంగా నిలబడింది. రాజశేఖర్ గారు, మీపై నమోదైన అక్రమ భూ కబ్జా, బెదిరింపులు, నకిలీ పత్రాల తయారీ కుట్ర, రైతులపై దౌర్జన్యాలకి సంబంధించిన కేసుల ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. చట్ట ప్రకారం మీకున్న హక్కులన్నీ వివరించబడతాయి. మీరు పోలీసులకి పూర్తిగా సహకరించాలి అని అవని స్పష్టంగా చెప్పింది. రాజశేఖర్ వెంటనే కోపంతో అరిచాడు. నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తావా? నువ్వు మా కోడలివి. నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవని ప్రశాంతంగా అతని కళ్ళల్లోకి చూసింది. నేనిక్కడికి మీ కోడలిగా రాలేదు, ప్రభుత్వాధికారిగా వచ్చాను. చట్టం ముందు బంధుత్వాలకి విలువే లేదు. చట్టానికి అందరూ సమానమే. నేరం చేసినవాడు ఎంత పెద్దవాడైనా సరే శిక్షని అనుభవించాల్సిందే. ఆ మాటలు విన్న చుట్టుపక్కలున్న గ్రామస్తులు ఒకరినొకరు చూసుకున్నారు. ఎప్పుడూ గర్వంగా తిరిగే రాజశేఖర్ మొదటిసారి తలదించుకున్నాడు. అంతలోనే సులోచన పరిగెత్తుకుంటూ వచ్చి అవని కాళ్ళ దగ్గర కూర్చుంది. అమ్మా, మమ్మల్ని క్షమించవని, మేం తప్పు చేశాము, నీకు చాలా అన్యాయం చేశాము. ఈ ఒక్కసారికి మమ్మల్ని కాపాడు. ఈ కేసు నుంచి నువ్వు మమ్మల్ని బయటపడేయగలిగితే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్తాము. మా కోడలిగా అందరి ముందు ఒప్పుకుంటాము. తప్పంతా మాదే అని క్షమాపణలు చెప్పుకుంటాము. కట్నం గురించి ఒక్క మాట కూడా మాట్లాడము. మీ నాన్నని కూడా క్షమాపణలు అడుగుతాము అంటూ ఏడుస్తూ చేతులు జోడించింది. ఒకప్పుడు హారతి కూడా ఇవ్వకుండా గుమ్మం బయటే నిలబెట్టి పశువుల కొట్టంలో పడుకోబని చెప్పిన అదే సులోచన ఇప్పుడు అందరి ముందు అవని కాళ్ళు పట్టుకొని వేడుకోవడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సుధీర్ కూడా ముందుకొచ్చాడు. అవని, నేను తప్పు చేశాను. అమ్మా నాన్నల మాటలు విని నీకు అన్యాయం చేశాను. ఒక్కసారి నన్ను క్షమించు. ఈ కేసు నుంచి నేను బయటపడేలా చెయ్యి. నేను పూర్తిగా మారిపోతాను. నిన్ను మంచిగా చూసుకుంటాను అన్నాడు. అవని అతని వైపు ఒక్కసారి చూసింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, పగ కూడా లేదు, కానీ కఠినమైన న్యాయం మాత్రమే కనిపించింది. సుధీర్, నేను ఏడుస్తూ నీ వైపు చూసిన రోజున నువ్వొక్క మాట మాట్లాడుండుంటే నా జీవితం మరోలా ఉండేది. నా గౌరవాన్ని కాపాడాల్సిన భర్తగా నువ్వు ఆ రోజు ఒక్క మాటైనా మాట్లాడావా? నువ్వు మౌనంగా నిలబడ్డావు. ఈరోజు నేను కూడా మౌనంగా ఉంటే న్యాయం కోసం నా దగ్గరకు వచ్చిన వందలాది రైతులకి, ఆడపిల్లలకి ద్రోహం చేసినట్టు అవుతుంది. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని క్షమించకపోవడం వేరే విషయం, కానీ చట్టం మిమ్మల్ని క్షమించదు అని చెప్పింది. వెంటనే పోలీసుల వైపు తిరిగి, అధికారులారా, నిందితుల్ని కోర్టులో హాజరుపరచండి, దర్యాప్తుకు సంబంధించిన అన్ని ఆదేశాలను కూడా సమర్పించండి అని ఆదేశించింది. పోలీసులు రాజశేఖర్కి, సుధీర్కి చేతులకి బేడీలు వేయగానే ఊరంతా ఆ దృశ్యం చూస్తూ నిలబడ్డారు. ఎప్పుడూ ఇతరుల్ని బెదిరించిన వాళ్ళు ఈరోజు చట్టం ముందు నిస్సహాయంగా నిలబడిపోయారు. ఆ వార్త రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించింది. పత్రికల్లో అక్రమ భూకబ్జా ముఠాను ఛేదించిన నిజాయితీ అధికారి అవని అనే శీర్షికలొచ్చాయి. కోర్టులో విచారణ ప్రారంభమైంది. అవని సేకరించిన ఆధారాలు ఒక్కొక్కటిగా సమర్పించబడ్డాయి. రైతుల వాంగ్మూలాలు, నకిలీ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, బెదిరింపు కాల్ రికార్డింగ్లు, వీడియోలు, ప్రతి ఆధారము నిందితుల నేరాన్ని నిరూపించింది. ఎంత ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకున్నా రాజశేఖర్ కుటుంబం చట్టం నుంచి తప్పించుకోలేకపోయింది. చివరికి న్యాయమూర్తి తీర్పు చెబుతూ సమాజంలో పలుకుబడి, డబ్బుందనే అహంకారంతో బలహీనమైన రైతుల్ని వేధించడం, వారి భూముల్ని అక్రమంగా కబ్జా చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అత్యంత తీవ్రమైన నేరం. ఇలాంటి నేరస్తులకి కఠిన శిక్ష విధించకపోతే సమాజానికి తప్పుడు సంకేతం వెళుతుంది, బలవంతులు బలహీనుల్ని ఆక్రమించుకోవచ్చు అని అంటూ రాజశేఖర్, సుధీర్తో పాటు ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళందరికీ కఠిన కారాగార శిక్ష విధించారు. తీర్పు విన్న వెంటనే కోర్టు బయట వేచి ఉన్న రైతులందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు.
చాలామంది అవని దగ్గరకొచ్చి చేతులు జోడించి, అమ్మా, మాకు దేవుళ్ళ న్యాయం చేశావు అంటూ కృతజ్ఞతలు చెప్పారు. అవని మాత్రం చిరునవ్వుతో, నేను నా బాధ్యతని మాత్రమే నిర్వర్తించాను, చట్టం మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోర్టు తీర్పు వెలువడిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వార్త సంచలనం సృష్టించింది. పత్రికల మొదటి పేజీలో అవని ఫోటోతో పాటు నిజాయితీ ముందు డబ్బు, పలుకుబడి ఓడిపోయాయి, రైతులకి అండగా నిలిచిన ధైర్యవంతురాలు, అక్రమ భూకబ్జా ముఠాకి చుక్కలు చూపించిన యువ అధికారి అనే శీర్షికలు వెలిశాయి. టెలివిజన్ ఛానళ్లలో ఆమె గురించి ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఒకప్పుడు ఆమెను భర్త వదిలేసిన అమ్మాయి అని అవమానించిన వాళ్లే ఇప్పుడు మన ఊరి గర్వం అంటూ గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించారు. కానీ అవని మాత్రం తన విజయాన్ని ఎప్పుడూ వ్యక్తిగత ప్రతీకారంగా చూడలేదు. అది న్యాయం గెలిచిన రోజు అని మాత్రమే భావించింది. ఆ తీర్పు తర్వాత రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నేళ్లుగానో భయంతో నోరు మెదపని రైతులు, వృద్ధులు, వితంతువులు, పేద కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిగా తమ బాధల్ని తీసుకొని అవని కార్యాలయానికి రావడం మొదలుపెట్టారు. మా భూమిని కూడా ఇలాగే లాక్కున్నారమ్మా, మా కొడుకుని చంపేస్తామని బెదిరించి సంతకం చేయించుకున్నారు, మా దగ్గర ఆధారాలున్నాయి, కానీ ఇప్పటి వరకు మా బాధని ఎవ్వరూ వినలేదు అంటూ కన్నీళ్లతో తమ గోడును చెప్పుకున్నారు. అవని ప్రతి ఫిర్యాదుని జాగ్రత్తగా పరిశీలించింది. నిజమైన బాధితులకి వెంటనే న్యాయం జరిగేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కొద్ది నెలల్లోనే ఎన్నో అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. వందల ఎకరాల భూమి అసలు యజమానులకి తిరిగి దక్కింది. రైతుల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వు కనిపించింది. అవని పేరు గ్రామాల నుంచి పట్టణాల వరకు మారుమోగింది. అయితే ఆమె అక్కడే ఆగిపోలేదు. తన జీవితంలో తాను అనుభవించిన వరకట్న వేధింపులు, కోడళ్లపై జరిగే హింస ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నాయో ఆమెకు బాగా తెలుసు. అందుకే మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతి మండలంలోనూ సమావేశాలు ఏర్పాటు చేసింది. కళాశాలలు, గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల్లో మాట్లాడింది. భర్త కొట్టినా భరించాలి, అత్తమామలు తిట్టినా మౌనంగా ఉండాలి అనే రోజులు పోయాయి. చట్టం మీకు అండగా నిలబడుంది. మీ గౌరవం కంటే గొప్పదేదీ లేదు. కట్నం అడగడం నేరం, కట్నం కోసం వేధించడం మరింత పెద్ద నేరం. మీ జీవితాన్ని మీరు కాపాడుకోవడానికి ముందడుగు వేయండి. మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎవరు మిమ్మల్ని బాధించినా ధైర్యంగా ముందుకు రండి అంటూ ధైర్యం చెప్పింది. మొదట్లో కొంతమంది మహిళలు భయపడేవారు. అమ్మా, మేం పోలీస్ స్టేషన్కి వెళితే మా వాళ్ళు చంపేస్తారు అంటూ ఏడ్చేవారు. అవని వాళ్ళ చేతులు పట్టుకొని, మీరు ఒంటరి వాళ్ళు కాదు, ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, మేమున్నాం మీకు అంటూ భరోసా ఇచ్చేది. ఆ మాటలు ఎంతోమందికి కొత్త జీవితాన్నిచ్చాయి. కొన్ని నెలల్లోనే ఆమె జిల్లాలో వరకట్న వేధింపులపై నమోదయ్యే కేసుల తీరు పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు మౌనంగా భరించిన మహిళలందరూ ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. చట్టపరమైన సహాయం, కౌన్సిలింగు, తాత్కాలిక ఆశ్రయము, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమాలను కూడా అవని ప్రారంభించింది. ఆమె సేవలకి ప్రభుత్వం ప్రశంసలు తెలిపింది. రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారిగా అవార్డు కూడా ప్రకటించింది. ఆ అవార్డును స్వీకరిస్తున్న రోజు వేదికపై అవని ప్రసంగం మొత్తం ఆ సభనే కదిలించింది. ఒక ఆడపిల్ల జీవితానికి పెళ్ళే అంతిమ లక్ష్యం కాదు. గౌరవం లేని బంధం కంటే ఆత్మగౌరవంతో కూడిన జీవితమే గొప్పది. తల్లిదండ్రుల పరువు కోసం కూతుర్లు తమ జీవితాలని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ కూతుర్లని బలంగా పెంచండి. భయపడకుండా నిలబడేలాగా ధైర్యంగా చదివించండి. చదువు, ఆత్మవిశ్వాసము, చట్టంపై అవగాహన ఉంటే ఏ ఆడపిల్లైనా తన జీవితాన్ని ఏ పరిస్థితుల్లోనైనా చక్కదిద్దుకోగలదు, మార్చుకోగలదు అని చెప్పగానే సభ మొత్తం లేచి నిలబడి చప్పట్లతో అవనిని అభినందించింది. మొదటి వరుసలో కూర్చున్న రాఘవరావు, జానకమ్మ ఇద్దరి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు జారాయి. ఒకప్పుడు కూతురు జీవితమే అయిపోయింది అని బాధపడిన వాళ్లే ఇప్పుడు వేల మంది మధ్య ఆమెను గర్వంగా చూస్తున్నారు.
కార్యక్రమం పూర్తయ్యాక అవని వేదిక దిగింది. తండ్రి దగ్గరకొచ్చి మళ్ళీ చిన్న పిల్లలాగా ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. రాఘవరావు వెంటనే ఆమెను పైకి లేపి గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు నా కూతురివి కాదమ్మా, ఈ సమాజానికి ధైర్యం చెప్పే కూతురివి అని గర్వంగా అన్నాడు. జానకమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ రోజు నిన్న నరకం నుంచి తీసుకొచ్చిన దేవుడికి జీవితాంతం రుణపడుంటానమ్మా అంటూ చెప్పింది. కాలం మరికొన్ని సంవత్సరాలు గడిచింది. అవని నిజాయితీ, సేవాభావం, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం చూసి ఒక యువ కలెక్టరు ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడు. అతను కూడా ప్రజాసేవే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి. అవని గతం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా ఆమెను మరింతగా గౌరవించాడు. నీ గతం నీ బలహీనత కాదు, అదే నువ్వు నీ బలంగా మార్చుకున్నావు. నువ్వు నిన్ను మాత్రమే కాదు, వేలాది మంది జీవితాలని నిలబెట్టావు. నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది అంటూ చెప్పాడు. ఆ మాటలు విన్న రాఘవరావు జానకమ్మల హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ తరువాత కోర్టు అవని జీవితంలో జరిగిన సంఘటనలన్నీ విన్నాక సుధీర్ గురించి ఆల్రెడీ ఫైల్ అయి ఉన్న కేసులన్నీ పరిశీలించి సుధీర్ అంగీకారంతో కూడా పని లేకుండానే అవనికి సుధీర్కి విడాకులు మంజూరు చేసేసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో చాలా సాదాసీదాగా ₹1 కట్నం కూడా లేకుండా అనాథాశ్రమంలోని పిల్లల సమక్షంలో అవని వివాహం జరిగింది. ఆ రోజు పెళ్లి మండపంలో అవని ఒక మాట చెప్పింది. ఈ పెళ్లికి మా నాన్న ₹1 కూడా కట్నం ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. ఆడపిల్లల్ని గౌరవించే మనసే జీవితంలో అతిపెద్ద సంపద. ఆ మాటలు అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుంచి అవని జీవితం కేవలం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రతి ఆడపిల్లకి ధైర్యాన్నిచ్చే స్ఫూర్తిదాయకమైన కథగా మారిపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.